హాయ్ ఫుడీస్, ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను బంగాళదుంప ప్లస్ ఎగ్ కర్రీ అనమాట. చాలా బాగుంటుంది. బంగాళదుంప ఎగ్ కర్రీ ఫ్రై సూపర్గా ఉంటుంది. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు మనకి ఎగ్ ఆలు ఒకటే ఉన్నప్పుడు ఇలా చేసుకొని తినచ్చు. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. దాంతోపాటు టేస్టీగా కూడా ఉంటుంది. సో ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటంటే బంగాళదుంపలు. సో బంగాళదుంపలు నేను తీసుకున్నాను ఒక 2 నుంచి 3, అది ఒక 2 నుంచి 4 మెంబర్స్ వరకు తినచ్చు అనమాట. సో అలా సన్నగా తరిగిన తర్వాత ఫస్ట్ ఇక్కడ ఏం చేద్దామంటే ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఎప్పుడు బంగాళదుంప ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే మంచిది, లైక్ 4 టేబుల్ స్పూన్స్ అలా. సో నేను ఇక్కడ తాలింపు వేస్తున్నాను. తాలింపు కోసం నేను ఇక్కడ ఆవాలు తీసుకున్నాను, 1/2 స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేసుకున్నాను. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత కరివేపాకు 2 నుంచి 3 రబ్బలు, అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. 2 ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నాను, చిన్న సైజువి. చిన్న సైజు నుంచి మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలని కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా పచ్చిమిర్చి 2 నుంచి 3, అవి కూడా స్లైస్ చేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై అనివ్వాలి, లైక్ కొంచెం గోల్డెన్ కలర్లో రావాలి. లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతుంది, మనకు తెలుస్తుంది అనమాట. తర్వాత కట్ చేసుకున్న పొటాటోస్, ఆలు లేకపోతే ఆలుగడ్డ అని కూడా అనొచ్చు, దాన్ని యాడ్ చేస్తున్నాను నేను కట్ చేసుకొని. తర్వాత ఇందులోకి ఉప్పు తగినంత యాడ్ చేస్తున్నాను. పసుపు 1/2 టీ స్పూను మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత పసుపు అండ్ ఉప్పే వేస్తాము. ఫస్ట్ మంచిగా ఆలు అనేది బాగా మగ్గేంత వరకు, అది కొంచెం మగ్గిన తర్వాత మధ్యలో ఇలా సపరేట్ చేసుకోవాలి. ఆలు మొత్తం లైట్గా సపరేట్ చేసుకుని మధ్యలో ఆయిల్ కనిపిస్తుంది కదా, ఆయిల్లో 2 ఎగ్స్ యాడ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట. ఎందుకు ఎగ్స్ డైరెక్ట్గా కలిపేస్తే ఏంటంటే మంచిగా ఫ్రై అవ్వదు. ఈ విధంగా ఎగ్ వేసుకోవాలి, చాలా బాగుంటుంది. సో ఎగ్ వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. సో యాక్చువల్లీ ఎగ్ వేసేయడం వల్ల ఏంటంటే మనకి స్ట్రెంతీగా కూడా ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ట్రై చేసినట్టు ఉంటుంది, జస్ట్ ఓన్లీ ఆలు ఫ్రై కాకుండా. సో ఇక్కడ చూడొచ్చు మంచిగా ఆలు అనేది మంచిగా ఉడికిన తర్వాత లేకపోతే కుక్ అయిన తర్వాత అందులోకి కారం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ కారం యాడ్ చేశాను, మీకు రుచి తగినంత యాడ్ చేయండి. ఆల్రెడీ గ్రీన్ పచ్చిమిర్చి యాడ్ చేశాను కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా. సో మీరు కారం అనేది చూసుకొని యాడ్ చేసుకొని ఇలా కుక్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. మొత్తం మనకి తెలుస్తుంది కుక్ అయింది. ఒక బంగాళదుంప తీసుకొని అది ఉడికిందా లేదా, అంటే కుక్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. సో అదనమాట. సో ఒకవేళ మీరు చూస్తున్నారు కదా ఇంత ఈజీగా ఇలాగే ఇంట్లో చేసుకొని, ఏం లేనప్పుడు స్పీడ్గా ఏదైనా జాబ్ చేసి వచ్చినా లేకపోతే ఒకవేళ స్టూడెంట్స్ అయినా స్పీడ్గా చేసుకుని తినచ్చు. ఇంట్లో ఇవే ఐటమ్స్ ఉంటాయి కాబట్టి మనకి అవైలబుల్గా కూడా ఉంటాయి, ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. సో బంగాళదుంప కర్రీ అనేది మొత్తం కుక్ అయిన తర్వాత ఇలా సర్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ కూడా చేయండి. సో ఐ హోప్ దట్ యూ లైక్ దిస్ వీడియో. స్టే ట్యూన్ టు మై ఛానల్.